మిత్రులారా, అందరికీ నమస్తే, గుడ్ ఈవినింగ్, మరొకసారి వందనాలు. ఈ మధ్యలో పేపర్లో రెగ్యులర్గా చూస్తున్నాం కదా, మనకు పేపర్ అలవాటు ఉన్నది కాబట్టి. మీనాక్షి నటరాజన్ గాంధీ సిద్ధాంతం నమ్ముకున్న ఒక రాజకీయ కార్యకర్త. ఆమెను ఎన్నుకోవడంలో, ఆమె రాజ్యసభ మెంబర్గా నామినేట్ చేయడము అది వాళ్ళ ఇష్టం, మనం అక్కడికి వెళ్ళకూడదు. అంటే ఏమాత్రం పారదర్శకత లేకుండా ఆమె నామినేషన్ రిజెక్షన్లో ఎలక్షన్ కమిషన్ తన బాధ్యతను మరిచిందనేది మనం ఒక్కసారి ఇక్కడ గుర్తు చేసుకోవాలి. తన నామినేషన్ వేసేటప్పుడు జనరల్గా ఎంపీకి కలెక్టర్ గారు రిటర్నింగ్ ఆఫీసర్ అవుతారు, ఎమ్మెల్యేకి రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ కమ్ సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్గా, తర్వాత రిటర్నింగ్ అధికారిగా, రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్గా ఆయన ఉంటారు. ఎమ్మెల్యే గారు వస్తారు, అప్లికేషన్ ఇస్తారు, నామినేషన్ ఫైల్ చేసి వెళ్ళిపోతారు. ఎంపీ గారు కూడా కలెక్టర్ గారు, ఆయన డిస్ట్రిక్ట్ ఎలక్షన్ ఆఫీసర్ డిఈఓ, రిటర్నింగ్ ఆఫీసర్ ఫర్ ది కాన్స్టిట్యున్సీ, జిల్లా కలెక్టరు, ఆయన జిల్లాలో జరిగే ప్రతి ఎలక్షన్కు ప్రతి ఓటర్కి ఆయనే బాధ్యత ఉంటుంది. ఇది ఎలక్షన్లో జరిగేది. అయితే ఇక్కడ రాజ్యసభ కాబట్టి కలెక్టర్ ఇన్వాల్వ్మెంట్ ఉండదు, ఆర్డీఓ ఇన్వాల్వ్మెంట్ ఉండదు. ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ స్థాయి కలిగినటువంటి ఒక పెద్ద అధికారి ఉంటారు. నామినేషన్ తీసుకుంటాం. జనరల్గా మా దాంట్లో ఏమైందంటే, మేము ఉద్యోగం చేసే రోజుల్లో ఒక ఎమ్మెల్యే గారు కనుక నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆయన లేదా ఆమె తలకట్టు, కొమ్ము దీర్ఘం ఏమన్నా చిన్న చిన్న మిస్టేక్స్, మైనర్ మిస్టేక్స్ ఉంటే, అంటే రాసేటప్పుడు కానీ ఏదన్నా చిన్న చిన్న లోపాలు ఉంటే ఆర్డీఓ గారు కానీ కలెక్టర్ గారు కానీ వారి యొక్క గుడ్ ఆఫీస్ ఉపయోగించి, మీరు అన్నీ కరెక్టే ఉన్నాయి కానీ ఇక్కడ చిన్న ఒక కొమ్ము దీర్ఘం మర్చిపోయినరు అని తన వ్యక్తి ద్వారా పంపించి ఆ కొమ్ము దీర్ఘం ఇచ్చి పంపిస్తారు. దట్ ఈస్ ద గుడ్ ఆఫీస్ అంటారు. అంతే. వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు స్క్రూటినీ ప్రారంభం అవుతుంది. ఆయన వెళ్ళిపోకముందు ఏదో అట్లా అసలు తక్కువ జరుగుతాయి. 99% పర్ఫెక్ట్గానే వేస్తారు. ఏనన్నా బై మిస్టేక్ ఉంటే కావాలని వదిలిపెడితే 99% ఏ ఆఫీసర్ ఏ పొలిటికల్ పార్టీకి అటాచ్మెంట్ ఉండడు. ఎవరన్నా తిక్కలో ఉంటే ఉంటారేమో, లేదని కాదు, ఆ పని చేస్తారు. లేలే ఫలానా తప్పు చేసిండు మీరు పట్టుకోరని కూడా చెప్తుంది కూడా వెనకవరు. ఆయన వాళ్ళకి ఎందుకు అవి చెప్పినట్టయితే మళ్ళీ ఆయన ఉద్యోగానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి అలా చెప్పరు. ఇక్కడ ఏమైందంటే ఒక ఫామ్ ఇస్తారు, మీ ఆస్తులు, మీకు ఏమైనా కేసులు ఉన్నాయా, మీకు ఏం బంగారం, మీ సంతానం, అవన్నీ రాసి ఫిలప్ చేసి ఇవ్వాలి. ఆ ఫిలప్ చేస్తున్న క్రమంలో కూడా అవన్నీ చెక్ చేసేది సెక్షన్ వేరే ఉంటుంది. ఇవన్నీ చూసి పర్ఫెక్ట్ ఉన్న తర్వాత ఎస్ అని అంటాం. అందుకనే వీళ్ళు ఒక్కొక్కరు 4-5 సెట్లు వేస్తారు, 2 సెట్లు 3 సెట్లు కూడా వేసిపోతారు. ఒకనాడు ఒకటి మంచి దినము, ఇంకా జర మంచి దినము, ఇంకొక మంచి దినము, ఒక్కొక్కరు వేసిపోతారు. ఇది కాకపోతే అది కాకపోతే అది కాకపోతే ఏదో ఒకటి అవుతుంది. ఇట్లా అయితే ఉంటుందండి. ఇది ఎలక్షన్ ప్రాసెస్. పోటీ చేసే హక్కు కానీ, ఓటు వేసే ఇవన్నీ కూడా ఆర్టికల్ 32 మనకు కల్పించింది. ఏదన్నా పొరపాటు జరిగితే ఆర్టికల్ 226 రిట్ ఆఫ్ మాండమస్ కింద హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఇవన్నీ అయిపోయిన తర్వాత రిప్రజెంటేటివ్ పీపుల్స్ యాక్ట్ కింద బాధ్యత ఎలక్షన్ ప్రొసీజర్ కావాల్సిందే. ఇక్కడ ఒక అద్భుతమైన వ్యవహారం ఏంటంటే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ అన్ అటానమస్ బాడీ. ఆర్టికల్ 324 నుంచి 329 మధ్యలో ఉండే వాళ్ళకు సర్వాధికారాలు ఉంటాయి. ఈ రోజు నుంచి ఎలక్షన్ నోటిఫికేషన్ అమల్లోకి వస్తుంది అని డిక్లేర్ కాగానే తెల్లారి సుప్రీంకోర్టు తను సైలెంట్ అయిపోతుంది. మీరు ఏం చేసుకుంటారో చేసుకోరు, మాకు అనవసరం అంటారు. ఇక్కడ జరిగింది ఏంటంటే, కొంత ఏదో కమ్యూనికేషన్ గ్యాప్, చిన్న టెక్నికల్ ఎర్రర్ పెట్టేసి నామినేషన్ రిజెక్ట్ చేశారు. ప్రాసెస్ అంతా అయిపోయింది. ఇవన్నీ ఉన్నాయండి. ఇవన్నీ ఎందుకు అవసరమా? చాలా చాలా నిజంగా ప్రాక్టికల్గా ఇన్వాల్వ్ అయ్యి జైలుకు వచ్చిన వాళ్ళు కూడా అన్నీ అవుతున్నారు. అంటే మనము ఎట్లా తీసుకోవాలంటే, ఒక ప్రజాస్వామిక వ్యవస్థలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఆపాదించబడే తర్వాత మనము దారాదత్తం చేసిన వాళ్ళకున్న పవర్స్ను సద్వినియోగం చేసుకుంటే ఒక అద్భుతమైన రాజ్యాంగ వ్యవస్థ. దానివల్ల ఆ నీడలోనే మనకు మంచి ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యం అంటే ఏం లేదండి, 5 ఏళ్ళకోసారి ఎలక్షన్ చేయడం తప్ప ఏం లేదా. కోటీశ్వరులు ఇంకా కోటీశ్వరులు అయితేనే ఉన్నారు. రాజ్యాంగం ఏం చేస్తలేదు వాళ్ళను. 5 ఏళ్ళకోసారి ప్రాపర్టీగా ఎన్నికలు జరుగుతున్నాయా లేవా, అంతే. 78 ఏళ్ళ అదే జరుగుతుంది. వేరే మన పక్క పొంటి ఈ మూల కంట్రీలో ఎక్కడ అయితే లేవు. అదొకటి మాత్రము. ప్రతి మనిషికి ఒకే విలువ, ప్రతి మనిషికి ఒక ఓటు. బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చినది ఏకైక చిన్నతమైన స్లోగన్, అదొక పర్ఫెక్ట్గా అమలు అవుతూ ఉంది. అది కూడా కాకుంటే రేపు ఇవాళ వీరుంటారు, రేపు వారు ఉంటారు, ఎల్లుండి వారు ఉంటారు. ఎవరు ఇచ్చినా కూడా ఈ ట్రాన్స్పరెన్సీ లేకుండా చేయటం అనేది మన ఏజ్ గ్రూప్, అంటే నేను ఇప్పుడు ఏజ్ బాగానే ఉంది మాది, ఈ ఏజ్కి వచ్చిన తర్వాత ఇలాంటి చూస్తామనేది అనుకోలేదు. ఒక ఇండిపెండెంట్ బాడీ అండి భారతదేశంలో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, తర్వాత యూపీఎస్సీ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా,
వీళ్ళందరికీ కొంత పని అప్పచెప్పేసారు. వాళ్ళ దాంట్లో ఈ రాజకీయ నాయకులు ఎవరు ఇంటర్ఫీర్ కావడానికి వీల్లేదు. ఇందులో నాకేదో అన్యాయం జరిగిందని ఆమె వెళ్తే మేము ఇందులో ఇంటర్ఫియర్ కాలేము, మేము కాకూడదు అని మాత్రం సుప్రీంకోర్టు చెప్పింది. ఎస్, ఇట్స్ ఎ గ్రేట్ డెసిషన్, ఇట్స్ ఎ గుడ్ డెసిషన్ ఆఫ్ ది ఆనరబుల్ సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా. వాళ్ళకున్న పరిధిలోనే వాళ్ళు ఉన్నారు. ఇది ఏది ఏమైనా కూడా ఇలాంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా ఎవరు పనిచేసినా కూడా అది మన భారతీయ ఎలక్షన్ సిస్టమ్కు కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనం అందరం అర్థం చేసుకోవాలి. అది ఆమెనా, ఆయననా, ఇంకొకతనా, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు. ఒక ఎలక్షన్ సిస్టమ్ మనము ఎందుకు పెట్టుకున్నాము, సిస్టమేటిక్గా పోతున్నాము, అది డిస్టర్బ్ కాకుండా చూడవలసిన బాధ్యత ఇవాళ యువత మీద ఉన్నది అని చెప్తూ ఈ వీడియో తప్పకుండా చూస్తారని, షేర్ చేస్తారని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ వెరీ మచ్.